హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. ఈరోజు అయితే మనం అరటికాయ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. అరటికాయని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్ని సమపాలనలో వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఈరోజు అయితే మనం పచ్చి అరటికాయలు 3 తీసుకున్నాము. 3 అరటికాయలకి తొక్కు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్లైసెస్ కట్ చేస్తాను. అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. ఇలా పల్చగా కట్ చేసుకోవాలండి, లేదంటే ఉడకవు. మనం అరటికాయ ఫ్రైకి కావాల్సినవన్నీ తీసుకున్నామండి. మనకు కావాల్సినవి ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పౌడర్, కారం, పసుపు, సాల్ట్ తగినంత, నిమ్మకాయలు 3 దబ్బలు. అరటికాయ కూడా కోసి పెట్టుకున్నామండి మనం. చూడండి, 3 అరటికాయలు ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కోసుకోవాలండి. కారం వేసి ఫస్ట్ తగినంత కారం అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం పేస్ట్ అండి. కొంచెం సరిపోయినంత రుచికి సాల్ట్. ఇప్పుడు నిమ్మకాయ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము. నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసుకుందామండి. వాటర్ పోయాలి. బాగా ఇలా కలుపుకోవాలండి పేస్ట్ని. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలండి అరటికాయ ముక్కల్ని. అన్నీ ఒకేసారి వేయకూడదు. బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలవాలి. ప్రతి మొక్కకి ఈ పేస్ట్ అనేది పట్టాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. కలిపి పక్కన పెట్టుకోవాలి కాసేపు. అంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మీ ఇష్టం అండి. హాఫ్ అన్ అవర్ అయినా ఓకే. ఇలా కలిపి పక్కన పెట్టుకొని బాగా నానాలండి అవి. బాండీ పెట్టానండి. బాండ్లు పెట్టి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను డీప్ ఫ్రై కోసం. కొంచెం ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు డీప్ ఫ్రైకి. కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నానబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేద్దాము. చూడండి, డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. ఒక్కొక్కటి వేద్దాము. ఎక్కువ వేయకూడదండి, ఒక్కొక్కటి వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. అరటికాయ ఫ్రై ఎవరు ఇష్టపడరు పెద్దగా, ఇలా చేస్తే బాగుంటుంది.
బాగా ఇలా వేగాక ఇలా తిప్పుకోవాలి. బాగా వేగాయండి మన అరటికాయ ఫ్రై చూడండి. తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాము. ఇలాగే వేగాలండి. ఇలా వేగితేనే బాగా వస్తాయి. ఇప్పుడు మనం కొంచెం మిరియాల పొడితో ఇలా గార్నిష్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఇవి ఇలా తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. మీకు కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.